బీబీ నాంచారమ్మ. ఈవిడ వెంకటేశ్వర స్వామి భార్య కాదు. మరి ఎవరు ఈవిడ అంటే శ్రీరంగంలో ఉంటున్న రంగనాథ స్వామి వారి యొక్క భార్య. ఇంకా చెప్పాలి అంటే శ్రీరంగంలో ఉంటున్న రంగనాథ స్వామి వారిని తన భర్తగా భావించి జీవితకాలం సేవించుకున్న ఒక భక్తురాలు. ఆవిడ మతం ఏంటి అంటే చాలా మంది తులకనాచ్యార్ అంటారు కాబట్టి ఆవిడ తురక రాజులకు సంబంధించిన స్త్రీ అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళ కూతురు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి తురక రాజు యొక్క కూతురైన బీబీ నాంచారమ్మ రంగనాథ స్వామి వారిని తన భర్తగా ఊహించుకుని తన జీవిత కాలం అంతా కూడా రంగనాథ స్వామి వారి ఆలయంలోనే ఉంటూ సేవ చేసుకుని అక్కడే తన ఆత్మని పరమాత్మలో ఐక్యం చేసేసుకున్నారు. అందుకే ఇప్పటికీ కూడా చూస్తే శ్రీరంగంలో దీనికి సంబంధించిన ఒక పెయింటింగ్ వేసి ఉంటుంది. ఆ పెయింటింగ్ కూడా అంతే ఉంటుంది. అలాగే ఈవిడ ఆ పెయింటింగ్ లో బుర్కా వేసుకుని లేకపోతే సురమ పెట్టుకుని లేరు. ఎందుకంటే బీబీ నాంచారమ్మ గర్వాప్సి. ఇంకా చెప్పాలి అనుకుంటే సనాతన ధర్మంలోకి సంపూర్ణంగా మారిపోయి శ్రీ రంగనాథ స్వామి వారిని తన శ్రీవారిగా భావించి జీవితకాలం సేవించి అక్కడే పరమాత్మలో ఐక్యమైపోయారు. తప్పితే తిరుమలలో ఎక్కడా కూడా ఎటువంటి ఆధారము లేదు. తిరుమలలో ఎటువంటి సన్నిధి కూడా లేదు. నిజంగా తిరుమలలో అలా భావించిన వాళ్ళు చెప్పాలి, తిరుమలలోనే కాదు భారతదేశంలో భగవంతుడిని భర్తగా భావించి సేవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారు మా ఇంటి అల్లుడు కాబట్టి మాకు మీ బోర్డులో వాటా ఇవ్వండి. బషీరు ఒకవేళ అమ్మవారు నిజంగా వెంకటేశ్వర స్వామి వారిని చేసుకుంటే సనాతన ధర్మం ప్రకారం మీరు వచ్చి మాకు కట్నం ఇవ్వాలా. ఎందుకంటే అమ్మవారు వచ్చి మా స్వామివారిని చేసుకుంది, మా స్వామివారు వచ్చి ఏంటే మీ కూతుర్ని మాకు ఇస్తారో మేము చేసుకుంటాం అని చెప్పేసి అడగలా. మరి ఈ నంగనాటకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా కొత్తగా మీ నోటికాడ ఆస్తులు లాగేపటికి హిందూ దేవాలయాల ఆస్తులు లాక్కోవటం కోసం వచ్చారా? ఎప్పుడు ఎవడో ఒకడు సొమ్ము దుబ్బేద్దామని లాక్కుందామని ఆలోచన నాకు కనపడుతుంది తప్ప నీకు స్వామి మీద భక్తులు ఉంటే కనపడతల్లా.